హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ రంగం సిద్ధమైంది. నవంబర్ 27న ఢిల్లీలో జరగబోయే మెగా యాక్షన్కు ముందు అన్ని ఫ్రాంచైజీస్ తమ రిటైన్ లిస్ట్ను రిలీజ్ చేశాయి. మరి ఈసారి లిస్ట్ చూస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. వరల్డ్ కప్ స్టార్ ప్లేయర్స్ రిలీజ్ అయ్యారు. కొందరికి జాక్పాట్ తగిలింది. ముఖ్యంగా యూపీ వారియర్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకున్న నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. అసలు ఎవరిని ఉంచుకున్నారు, ఎవరిని వదిలేశారు, పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం పదండి. యూపీ వారియర్స్ టీం ఏకంగా తమ స్టార్ ప్లేయర్ ఇండియన్ ఆల్రౌండర్ దీప్తి శర్మను రిలీజ్ చేసింది. రీసెంట్ గా జరిగిన వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచిన దీప్తిని వదిలేయటం నిజంగా పెద్ద సాహసమే. అంతేకాదు కెప్టెన్ అలీసా హెరీని కూడా రిలీజ్ చేశారు. యూపీ వారియర్స్ కేవలం ఒక్క ప్లేయర్ శ్వేతా షెరావత్ ని మాత్రమే రిటైన్ చేసుకుంది. అంటే వేలంలో వీరు పూర్తిగా కొత్త టీం తయారు చేయబోతున్నారు. ఇక ఢిల్లీ క్యాపిటల్ విషయానికి వస్తే తమకు ఎన్నో విజయాలు అందించిన కెప్టెన్ మెక్లానింగ్ ని కూడా రిలీజ్ చేసి మరో షాక్ ఇచ్చారు. ఇప్పుడు జాక్పాట్ కొట్టిన ప్లేయర్స్ ఎవరో చూద్దాం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ స్మృతి మందాన, ముంబై ఇండియన్స్ స్టార్ నాట్సివర్ బ్రెంట్ మరియు గుజరాత్ జైంట్స్ ప్లేయర్ యాష్ గార్డినర్ ఈ ముగ్గురు అత్యధిక ధర 3.5 crores దక్కించుకున్నారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మరియు గుజరాత్ కెప్టెన్ బెత్మోని ఇద్దరు 2.5 crores రిటైన్ అయ్యారు. ఆర్సీబీ వికెట్ కీపర్ రిచా ఘోష్ 2.75 crores రిటైన్ అయ్యారు. ముంబై ఇండియన్స్ కోర్ టీం అయిన హర్మన్ ప్రీత్, హ్యాలీ మాథ్యూస్, నాట్సివర్ బ్రెంట్ను ఉంచుకున్నారు. కానీ అమిలా కేర్ని, షబీనా ఇస్మాయిల్ ని వదిలేశారు. ఆర్సీబీ స్మృతితో పాటు ఎలిసా పెరీ, రిచా ఘోష్, శ్రేయాంక పాటిల్ను రిటైన్ చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జమియర్ రోడ్రిగ్స్, షఫాలి వర్మ, మ్యార్జన్ కాపులు ఉంచుకున్నారు. ఈసారి ఆక్షన్ లో ఫ్రాంచైజీస్ దగ్గర 15 కోట్ల పర్సు ఉంటుంది మరియు మొదటిసారి రైట్ టు మ్యాచ్ కార్డులు కూడా ప్రవేశపెట్టారు. సో ఫ్రెండ్స్, ఇవి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 మెగా ఆక్షన్ ముందు జరిగిన అతిపెద్ద మార్పులు. నవంబర్ 27న జరిగే ఆక్షన్ లో ఇంకా ఎన్ని సంచలనాలు జరుగుతాయో చూడాలి. ఉద్దేశంలో ఏ ప్లేయర్ ని రిలీజ్ చేసి ఫ్రాంచైజీలు పెద్ద తప్పు చేశాయి. ఇంకా దీప్తి శర్మ రిలీజ్ పై మీ అభిప్రాయాన్ని కింది కామెంట్స్ లో తెలియజేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. జై హింద్.